నమస్కారం అండి. నా పేరు బుడుమూరి నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వరపేట విలేజ్. నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కొడేల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కొడేల శివరామ్ గారి మీద చీటింగ్ కేసు పెట్టాలని నన్ను ఆ రోజు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది సార్. నాకు క్రికెట్ ఫ్యూచర్ ఎక్కడ నష్టం జరుగుతుందో అని వాళ్ళు చెప్పిన మాట విని ఆ రోజు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి ఈరోజు లోక్ అదాలత్ ఉందని తెలిసి నేను నరసరావుపేట సిఐ గారిని సార్ ఆ రోజు నేను అన్యాయంగా అతని మీద కేసు పెట్టాను, నా కేసు రాజీ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అతను లోక్ అదాలత్ ఈరోజు ఉందని నన్ను పిలిపించడం జరిగింది సార్. నేను నరసరావుపేటని ఈరోజు చూశాను, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కొడేల శివరామ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే నేను ఈ తప్పు చేసినందుకు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. నమస్కారం అండి. నా పేరు బుడుమూరి నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వరపేట విలేజ్. నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది. 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారు మరియు అలాగే విజయసాయిరెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కొడేల శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కొడేల శివరామ్ గారి మీద చీటింగ్ కేసు పెట్టాలని నన్ను ఆ రోజు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది సార్. నాకు క్రికెట్ ఫ్యూచర్ ఎక్కడ నష్టం జరుగుతుందో అని వాళ్ళు చెప్పిన మాట విని ఆ రోజు వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి ఈరోజు లోక్ అదాలత్ ఉందని తెలిసి నేను నరసరావుపేట సిఐ గారిని సార్ ఆ రోజు నేను అన్యాయంగా అతని మీద కేసు పెట్టాను, నా కేసు రాజీ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అతను లోక్ అదాలత్ ఈరోజు ఉందని నన్ను పిలిపించడం జరిగింది సార్. నేను నరసరావుపేటని ఈరోజు చూశాను, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కొడేల శివరామ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే నేను ఈ తప్పు చేసినందుకు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్.